హలో గైస్, వెల్కమ్ టు స్ట్రాంగ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుగు సినిమా స్థాయిని పెంచి అప్పటి వరకు ఉన్న దాదాపు 50 నుంచి 60 సంవత్సరాల వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డులన్నీ తిరగరాస్తూ అతిపెద్ద బ్లాక్ బస్టర్ మూవీగా మారిన పోకిరి మూవీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ మూవీ మనకు 2006 సంవత్సరంలో పూరి జగన్నాథ్ డైరెక్షన్లో రావడం జరిగింది. ఒకసారి ఇప్పుడు మనం ఈ పోకిరి మూవీ యొక్క బడ్జెట్ అండ్ కలెక్షన్స్ ఎంత వచ్చాయో చూద్దాం. ఈ మూవీ యొక్క బడ్జెట్ 12 CR, బట్ ఇది కలెక్ట్ చేసింది మాత్రం 70 CR పైననే కలెక్ట్ చేసి ఆ టైంలో ఇండస్ట్రీ హిట్గా నిలవడం జరిగింది. ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందంటే మన తెలుగు మూవీని ఇతర హీరోలు వారి భాషల్లో ఈ మూవీని తీయడం జరిగింది. వాళ్ళు ఎవరంటే విజయ్ దళపతి మరియు అలాగే సల్మాన్ ఖాన్ కూడా ఈ పోకిరి మూవీని వారి భాషల్లో తీయడం జరిగింది. ఇంకా మనం ఈ మూవీ యొక్క రికార్డ్స్ కనుక మాట్లాడుకున్నట్లయితే ఈ మూవీ మనకు 175 days 63 సెంటర్స్, అలాగే 200 days 15 సెంటర్స్ మరియు 300 days 2 సెంటర్స్లో నడిచి అన్బ్రేకబుల్ రికార్డును మాత్రం నమోదు చేసింది. ఇంకా ఈ మూవీలో ఏమాత్రం కొంచెం కూడా గ్రాఫిక్స్ అనేవి లేవు. ఈ సినిమా మొత్తం కూడా ఒరిజినల్గా చేయడం జరిగింది. ఇంకా ఈ సినిమా గురించి చెప్పాల్సి వస్తే భయ్య, ఈ సినిమాలో పాటలు మాత్రం చాలా అద్భుతంగా ఉన్నాయి. అలాగే డైలాగ్స్ కూడా చాలా ఫేమస్ అయ్యాయి. ముఖ్యంగా పండుగ డైలాగు మరియు ఈ మూవీలో ఆ పోలీస్ అనే ట్విస్టు అప్పటి వరకు ఏ సినిమాలో కూడా రాలేదు. సో అందుకేనేమో ఈ పోకిర్ మూవీ అంత పెద్ద బ్లాక్ బస్టర్ మూవీగా మారడం జరిగింది. ఇంకా అప్పటి వరకు ఉన్న మహేష్ని కొత్తగా చూపించడం జరిగింది ఈ మూవీలో పూరి జగన్నాథ్. నెక్స్ట్ మనం ఈ వీడియోలో మాట్లాడుకోవాల్సిన కంటెంట్ మగధీర మూవీ. ఈ మూవీ మనకు 2009 సంవత్సరంలో రావడం జరిగింది. మరియు అంతేకాకుండా అప్పటి వరకు టాలీవుడ్లో ఉన్న పోకిరి పేరు మీద ఉన్న రికార్డులన్నింటినీ కూడా ఈ మగధీర మూవీ తన పేరు మీదికి తీసుకోవడం జరిగింది. ఈ మగధీర మూవీని దర్శకధీరుడు రాజమౌళి తీయడం జరిగింది. మరియు ఈ మూవీ మన గ్లోబల్ స్టార్కి రెండవ సినిమా. ఒకసారి ఈ మూవీ యొక్క బడ్జెట్ అండ్ కలెక్షన్ ఎంత వచ్చిందో చూద్దాం. ఇప్పుడు ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 40 CR, బట్ ఇది కలెక్ట్ చేసింది మాత్రం 100 crores కలెక్ట్ చేసి తెలుగులో మొట్టమొదటి మూవీగా 100 crores కలెక్ట్ చేసిన మూవీగా రికార్డులని నమోదు చేయడం జరిగింది. ఇంకా మనం ఈ మూవీ యొక్క రికార్డ్స్ కనుక మాట్లాడుకున్నట్లయితే 175 days 3 సెంటర్స్, 200 days 1 సెంటర్, అలాగే 300 days 1 సెంటర్లో నడిచి రికార్డులు మాత్రం నమోదు చేయడం జరిగింది. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఈ సినిమాలో డైరెక్టర్ రాజమౌళి గ్రాఫిక్స్ని మాత్రం మస్తుగా వాడడం జరిగింది. అలాగే ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే తెలుగు సినిమాలో 100 crores కలెక్ట్ చేసిన మొదటి హీరోగా మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నిలవడం జరిగింది. ఇంకా ఈ సినిమా విషయానికి వస్తే ఈ సినిమాలోని ప్రతి సాంగ్ కూడా మ్యూజికల్ హిట్గా నిలవడం జరిగింది. మరియు అలాగే ఈ సినిమాలోని ప్రతి డైలాగ్ కూడా చాలా ఫేమస్ కావడం జరిగింది. ముఖ్యంగా ఒక్కొక్కరిని కాదు షేర్ ఖాన్ అనే డైలాగ్ మాత్రం అప్పట్లో మస్తు వైరల్ కావడం జరిగింది. ఇంకా ఈ సినిమా సంబంధించి ఎన్ని విషయాలు చెప్పినా తక్కువ అనిపిస్తుంది, ఎందుకంటే ఇది ఒక పెద్ద ఇండస్ట్రీ హిట్ కాబట్టి. సో ఇది గాయస్, మీరేం చేయాలంటే ఇప్పుడు నేను పోకిరి వర్సెస్ మగధీర మూవీ గురించి చెప్పడం జరిగింది. ఈ రెండు మూవీస్లలో ఏది మీ ఫేవరెట్ మూవీనో కామెంట్ చేయండి. మరియు అలాగే ఈ రెండు మూవీస్లలో కూడా మీరు ఏది పెద్ద హిట్ అని నమ్ముతున్నారో అది కూడా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నేను ఈ వీడియో చేయడానికి ఒకటే మెయిన్ రీజన్, చాలామంది కూడా పోకిరి వర్సెస్ మగధీర మూవీ గురించి చెప్పమని అడగడం జరిగింది. సో నేను వారి కోరిక మేరకు మాత్రమే ఇది చెప్పడం జరుగుతుంది, ఇది గమనించగలరు. గాయ్స్, ఇది నా వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ.